బాపట్ల జిల్లా వేమూరు కూటమి అభ్యర్థి నక్క ఆనంద్ బాబుకు అడుగడుగునా జనం ఘన స్వాగతం పలుకుతున్నారు. ఆనంద్ బాబు ప్రచారానికి వేలాది సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేయబోయే అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలపై వివరణ ఇస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు. 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తికి అధికారం ఇవ్వడం ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమని, జగన్ను ఇంటికి సాగనంపాల్సిన సమయం వచ్చిందన్నారు ఆనంద్ బాబు. ఐదేళ్ల క్రితం ఈ రాష్ట్రానికి పట్టిన గ్రహణం వదిలించాలి. అది మనందరం బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి పదవి కోసమో, పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ పదవుల కోసమో కాదు, నాకు ఎమ్మెల్యే పదవి కోసం, కృష్ణప్రసాద్ గారికి ఎంపీ పదవి కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల భవిష్యత్తు కోసం, రాష్ట్ర యువతని నిర్వీర్యం చేసి మత్తులో జోగే విధంగా ఒక గంజాయికి హబ్గా తయారు చేసిన జగన్మోహన్ రెడ్డిని గద్దె తెచ్చడం కోసం మనమంతా ఉత్సాహంగా ఉరకలెత్తాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాష్ట్రం సర్వనాశనం అయింది. 5 ఏళ్ల క్రితం ఒక్క ఛాన్స్ అని చెప్పి అవకాశం ఇచ్చిన పాపానికి రాష్ట్రం మీద కసితో, కక్షతో వ్యవహరించినట్టు కనపడతా ఉంది జగన్మోహన్ రెడ్డి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా 43,000 కోట్లు సంపాదించి 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తికి అధికారం ఇవ్వటం అనేది రాష్ట్రంలో ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. దానికి అదేవిధంగా జైలుకి వెళ్ళిన దానికి ప్రజల మీద ప్రవర్తించుకున్నట్టుంది జగన్మోహన్ రెడ్డి. మీరు ఆలోచించండి. ఇవాళ ప్రతి ఒక్కరూ ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి 100కి 70-80% ఓట్లు వేసి గెలిపించారో, దళితులు, మైనార్టీలు, ఎస్టీలు, వాళ్ళందరూ దగా కాబట్టారు.